మా నాన్నగారి పాట ఇది నాకు మీకు గాని మీ ఆయనకి గాని హనుమంతు గారికి గాని ఇప్పుడు మా నాన్నకి ప్రేరణ కలిగించే పాట అంటే అందరూ పల్లెటూరి పిల్లగాడ అని చెప్తుంటారు సార్. కానీ మా నాన్నగారి పాటలలో నాకు బాగా ప్రేరణ కలిగించే పాట ఇంకొకటి ఉందండి. అది వ్యవసాయ కూలీల మీద రాసిన పాట. ఓకే. మా అమ్మ ఒకసారి మా ఊళ్ళో ఉన్న ఒక వ్యవసాయ కూలింటికి వెళ్ళి చూస్తే ఇండ్లలోకి నీళ్ళు వచ్చేసి ఆ తొట్టెల్లో పిల్లవాడు ఒక్కడే ఊగుతా ఉంటే మా అమ్మ వెళ్ళి ఆ బిడ్డని సేవ్ చేసింది. ఎందుకంటే తల్లి లేదు తండ్రి లేడని. అది మా అమ్మ వచ్చి మళ్ళీ మా నాన్నకు చెప్పిందట. చెప్తే మా నాన్న ఆ వ్యవసాయ కూలీ మీద ఒక పాట రాశారు. సో వాళ్ళిద్దరు అప్పుడు కూలికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు కూలికి వెళ్ళారు సార్. అది ఆ పాట నాకు మా నాన్న పాటల్లో బాగా ఇష్టం. ఓకే. కానీ అది అంటే ప్రాచుర్యం అనేది వేరే విషయం కదా. అది మనం కల్పిస్తే వచ్చేది. అది కల్పిస్తే వచ్చేది. అది అందులో అర్ధరాత్రి కమ్మల గుడిసే ఆలు బిడ్డల కలవరపరిచే గూటిలో పిల్లల గతి ఏమో గుండె దడదడలాడే గదోయి వ్యవసాయ కూలి రావోయి ముందుకు రావోయి వ్యవసాయ కూలి లేదాయనిపై జాలి వ్యవసాయ కూలి. ఇలా ఎండ కోర్చి వాన కోర్చి మెండుగా పంటలు పండించి మేటి ధనికుల గాదెలు నింపి నిండని నీ కడుపు సగము నీళ్లతో నింపెదవు గదోయి. ఈ పాట నన్ను బాగా అంటే చాలా చిన్నతనంలో లేలేత 16 ఏళ్ల వయసులో నాకు ఈ పాట బాగా నచ్చిందండి. ఈ పాటకు కూడా విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉండేది. ఇది మా నాన్నగారు పాడుతుంటే చెన్నమనేని రాజేశ్వర గారు ఉన్నారు, ఆయన ఒక ఊళ్ళో ఈ పాట వింటూ మా నాన్న లేచి నిలబడి 2 చేతులు నమస్కారం చేశారండి. ఎంత గొప్పగా ఆ జీవితాన్ని ఆవిష్కరించినావని. అది నాకు ఇప్పటికీ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తాను. ఇప్పుడు ఆయనకి కూడా చదువులేదు కదా నాన్నకి సార్. నాన్నకి అంటే చదువు అంటే ఆ రోజుల్లో అకాడమిక్ గా లేదు, ఏదో ప్రైవేటు వీధి పంతుల దగ్గర 2వ తరగతి వరకు చదువుకున్నాడు. కానీ ఎక్కువగా తాను ఆధ్యాత్మిక గురువైన అంజన్ దాస్ అని ఒక ఆయన ఉంటుండే, ఆయన దగ్గర ఈ భారతం భాగవతము ఇవన్నీ అమరకోశం ఇలాంటివన్నీ బాగా చదువుకున్నారు సార్. ఇట్లా నాన్న కానీ సహజ కవిగా అవతరించారు. అంటే ప్రజల కష్టాల నుంచి ఆయనలో అసూగా వచ్చేసాయి. అంతే అంతే అంతే. ఆయన ఒక డెస్క్ మీద రైటింగ్ కాదు అసలు. సో జీవితం నుంచి వచ్చిన దాన్ని మీరు పదాలు తీసుకున్నా, ప్రతీకలు తీసుకున్నా, ఇతివృత్తం తీసుకున్నా, బాణీ తీసుకున్నా, ఏది తీసుకున్నా తాటి జగ్గల కాలిజోడు అంటాడు. ఆ ప్రతీక కూడా అక్కడ తను చూసిందే. ఇప్పుడు పిల్లలకి బహుశా తాటి జగ్గల కాలిజోడు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. తాటి బెరళ్ళు తీసుకుని దానికి ఈత కమ్మలు పెట్టి చెప్పులుగా ఉపయోగించేవాళ్ళు అనేది ఇప్పటి తరం అంటే మా బిడ్డలు అసలు కూడా నమ్మరు. అవన్నీ అలా నాన్న అట్లాంటివి. సో ఆయనకి పెద్దగా చదువు లేదు.